అచ్చా అందరు బీడీలు చుట్టలేనా? ఒక్క మాట ఇమానంగా చెప్పురు నాకు, ఇమానంగా. కేసీఆర్ రాకమున్పో బీడీలు చుట్టేటోళ్ళని ఎవడన్నా దేకిండా? కనీసం మనని అడిగిండా? రూపాయి ఇచ్చిండా ఎవడన్నా? కేసీఆర్ వచ్చినాకనే కదా మీకు నెలకు 2000 రూపాయలు ఇచ్చిండా లేదా? మరి ఇలా వీళ్ళు ఏం చెప్పారు లంగలు కాంగ్రెస్ వాళ్ళు? 4000 ఇస్తాం 4000 ఇస్తాం 4000 ఇస్తామన్నారు. 26 నెలల ఎంత బాకీ ఉన్నాడు మీకు? 26 నెలలకు 2000 చొప్పున బాకీ ఉన్నాడా లేదా? 52,000 బాకీ ఉన్నాడు. నెలకు 2,500 ఇస్తామన్నాడు చెల్లెళ్లకు, ఇచ్చిర్రా? 24 నెలలకు 2,500 అంటే ఎంత? 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆది సీనన్న వస్తే ఓట్ల కోసం బరాబర్ అడుగుండ్రి. ఏం అడుగుండ్రి అన్నా? ఇప్పుడు చేతులకు 1000 రూపాయలు పెడుతున్న ఓటుకో, ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2,000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు సీనన్నా? నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్కి విలువ ఉండాలనా లేదా? ఇప్పుడు మన జాయిదాద్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బాండ్ పేపర్ మీద చేసుకుంటామా? మరి బాండ్ పేపర్కి విలువ ఉన్నదా? మరి ఏం లావాడలా? ఆది సీనన్న రాసిన బాండ్ పేపర్, మీ ఎమ్మెల్యే రాసిన బాండ్ పేపర్ చిత్తుగాయుధంతో సమానం. ఇవ్వాలి నాలుకే గీకేసి పారేసుకుంటాను కూడా మనకిరాదు. ఇది గట్ల మోసం చేసిరు. ఇంకొక మాట నేను అడుగుతున్నా, యాద్ చేసుకోండి. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎవరైనా గర్భవతి అయితే ఒక ఆడపిల్ల ఇంటికాడికి బండి వచ్చి ఎక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకుపోయి ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000 రూపాయలు ఇస్తుండే. ఇలా ఏం రోగం పుట్టింది ఆది శ్రీనివాస్కు, రేవంత్ రెడ్డికి? గంత మంచి ప్రోగ్రాం తీసేస్తాడా? కొత్త ఇస్తా అంటివి, ఉన్నాయి తీసి పారేస్తువి. కేసీఆర్ కిట్ తీస్తువి, బతుకమ్మ చీర బంద్ చేస్తువి, రంజాన్ తోఫా తీస్తువి, రైతు బంధు బంద్ అయింది. ఆఖరికి ఇవాళ ఎంలాడలో రైతులకు యూరియానన్నా దొరుకుతుందా? యూరియా కోసం లైన్లు పట్టే రోజులు మళ్ళీ వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోనికి పైసలు ఇస్తే పొలం కాడ యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా పరిస్థితి ఉన్నదా? మరి అయినా మనం మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళొక్కసారి లంగ మాటలకు, మళ్ళొక్కసారి దొంగ మాటలకు మోసపోతే గోసపడేది మీరే. ఈ ఎలక్షన్లతో మేమేం అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కాంగ్రెస్ కు సురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు కూడా సందిట్లే సడమియా అని వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఏం చేసారు అసలు 12 ఏళ్ళు మనకు? ఇప్పుడు గుడికాడ బిచ్చగాళ్ళు ఉంటారు, రాజన్న గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమంటారు? అవో రాజన్న పేరు మీద 5 రూపాయలు వేసిపో బిడ్డ అంటారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిండ్రా, బడికి పైసలు తెచ్చిండ్రా, బుడ్డ పైస పని చేసిండ్రా? మరి ఎందుకు వేయాలి బీజేపీ కోటు? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? మనోళ్ళకి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కారు గుర్తు మీద మీ దగ్గరికి బంగారం అసలు క్యాండిడేట్లను పంపిండు. వాళ్ళని గెలిపిండ్రి. ఏ నాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడుంటే పని అవుతుంది. కానీ ఢిల్లీలకు గులామీలాగా, ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేసేటోళ్ళు మనోళ్ళు ఎన్నటికీ గారు. సరే పోయినసారంటే మీరు సీనన్న పాపం బాధపడుతుండు, ఒక తాప గెలిపిద్దామని గెలిపించారు, అయిపోయింది. ఆడికి రుణాన్ని బంధం ఒడిచిపోయింది. ఆ కన్నీళ్లకు మీ ఓట్లతో చుప్తా అయిపోయింది. ఇక మళ్ళీ ఓటు వేయకుర్రి. ఈసారి ఓటేస్తే మీరు ఏడ్చే రోజు వస్తుంది. మళ్ళా యాది పెట్టుకోండి. వస్తారు ఇప్పుడు కులం అంటారు, మతం అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అన్న అంటారు, కోడలు పిల్ల అంటారు, వరుసలు కలుపుతారు. నేను మీ కులపోని కాదా అంటారు. కానీ ఒకటే యాది పెట్టుకోండి, కులం అన్నం పెట్టది, మతం అన్నం పెట్టది. గుణమున్న నాయకులకు ఓటైండ్రి, మీకు సేవ చేసే నాయకులకు ఓటైండ్రి, ఆగం కాకుండ్రి. అదే ఇవాళ కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో ఉంటే ఈ పాటికే మీకు 4,000 పెన్షన్ రాకపోతుండనా? కేసీఆర్ సారు 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసినోడు, 10 రెట్లు పెంచినోడు కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మన ఎంలాడను మంచిగా చేసిండు, బ్రిడ్జిలు కట్టిండు, 100 పడకల ఆసుపత్రి కట్టిండు, బ్రహ్మాండంగా ఎంలాడకు ఎంత చేయాలనో అంత చేసే ప్రయత్నం చేసిండు.